పాత్రికేయ మిత్రులందరికీ అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మోజెస్ బాబు, నేను పాస్టర్ గారిని. ఈ కోరుకొండలోనే ఇదే ప్రాంతంలో 3 మండలాల్లో అనగా సీతనగరం మండలం, కోరుకొండ మండలం, రాజనగరం మండలాల్లో పరిచర్య కలిగి ఒక నాయకుడిగా, క్రైస్తవ నాయకుడిగా ఉన్నాను. ఈ సమయంలో నేను మిమ్మల్ని అందరినీ పిలవడం గల కారణం ఏంటంటే, నా ప్రక్కనే ఉన్నటువంటి అమ్మాయి ఏడిద ప్రియదర్శిని. ఈమె తాతపూడి సువార్తమ్మ గారు, ఈమె తల్లిగారు, అలాగే తండ్రి గారు తాతపూడి సామ్యుల్ గారు, వీళ్ళ రెండవ కుమార్తె. 3 పిల్లల వాళ్ళకి, 2 ఆడపిల్లలు, 1 మగ కుర్రోడు చిన్నోడు. అయితే ఈ అమ్మాయికి 2006వ సంవత్సరంలో రఘుదేపురంలో ఏడిద అబ్బులు గారు, గంగమ్మ దంపతులు, ఆయన ఈ వివాహ సమయానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన ఉద్యోగం చేసేవాడు. ఆయన ఎయిర్పోర్ట్ క్వార్టర్స్లోనే ఉండేవారు. వాళ్ళ అబ్బాయి అయినటువంటి ఏడిద దొరబాబు ద్వారా దొరబాబుకి ఇచ్చి వివాహం చేశారు 2006వ సంవత్సరంలో. ఆ వివాహానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్, ఆ మ్యారేజ్ చేసిన సర్టిఫికెట్ అనగా ప్రస్తుతం రఘుదేపురంలో వాళ్ళకున్న సొంత ఇంటిలో ఆ ఇంటి పైన వివాహం చేశారు. వివాహ సర్టిఫికెట్, అలాగే ఆ వివాహానికి సంబంధించినటువంటి ఫోటో, ఆ తల్లి తండ్రి, అలాగే ఆ కుర్రోడు, వాళ్ళిద్దరు ఆడపడుచులు ఉన్నటువంటి ఫోటో, వాళ్ళే దగ్గరుండి వివాహం చేశారు. 2,50,000 కట్నం ఇచ్చి ఆ రోజుల్లో 2 లక్షలు వాళ్ళకి, 50,000 ఆడపడుచులకి కట్నం ఇచ్చి వివాహం చేశారు. పెద్దల సమక్షంలో కుదర్చగా పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి, అలాగే ఏడిద దొరబాబు అంటే ఈ అమ్మాయి భర్త, తండ్రి ఉద్యోగరీత్యా విశాఖపట్నం ఉన్నారు కనుక రఘుదేపురం నివాసమైన ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి క్వార్టర్స్లో 2006 నుండి 2019 వరకు వాళ్ళు అక్కడే ఒకే ఇంట్లో, అనగా అబ్బులు గారు, మాంగారు, గంగమ్మ గారు, దొరబాబు, ప్రియదర్శిని, వీళ్ళ ఇంకా చిన్న ఆడపడుచు శాంతి, స్వాతి అనేటువంటి అమ్మాయి ఒకే ఇంట్లో ఉన్నారు దాదాపు 2019 వరకు. 2019లో ఆయన రిటైర్ అయిపోయిన సందర్భంలో ఆయన బయలుదేరి విశాఖపట్నం నుంచి రఘుదేపురం సొంత ఇంటికి అబ్బులు గారు, గంగమ్మ గారు వచ్చే ముందు తన కొడుకుని, కోడల్ని ఎయిర్పోర్ట్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లో, అది కూడా అక్షయ కిరణ్ అనేటువంటి తెలుగు వారపత్రిక, ఆయన పేరు సత్యకిరణ్ గారు, ఆయన ఇంట్లో వాళ్ళే పెట్టి ఈ ఆడబడుచులు వీళ్ళు కూడా ఆ ఇంట్లో నివాసం పెట్టి వచ్చారు. అక్కడి నుంచి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సంవత్సరానికి, అంటే దాదాపు ఈ గంగమ్మ గారు చనిపోయింది ఎప్పుడమ్మా 19/4/2019 సంవత్సరంలో ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చినటువంటి జూన్ నెల 11వ తారీఖు, జూన్ మాసం అంటే 6వ నెల 2020లో వాళ్ళ అత్తగారు చనిపోయింది. 2019లో ఇక్కడికి వచ్చారు, సంవత్సరం అవ్వకుండా వాళ్ళ అత్తగారు చనిపోయింది. వాళ్ళ అత్తగారు చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి తండ్రిని తీసుకొని వీళ్ళ కార్యక్రమాలు జరిగించి, కొడుకు ఈ కోళ్ళు అంటే దొరబాబు, అబ్బులు అనే వాళ్ళిద్దరూ ఈమెను తీసుకొని మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయారు. వైజాగ్లో ఉన్నారు. వైజాగ్లో ఉండగా 2021లో మనకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ సందర్భంలో అతను ఆ కుర్రోడు హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేసేవాడు. ఇక్కడ నేను ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేసేవాడు. మేము అడిగాం, ప్రైవేట్ ఉద్యోగం కదా, ఫైనాన్షియల్ అడ్మిట్ కార్లు ఫైనాన్స్ చేసేవాడు. మరి ఆ కుర్రోడు భవిష్యత్తు ఏంటంటే, నేను ఉద్యోగస్తుడిని, ఇల్లు ఉంది, పొలం ఉంది, 87 సెంట్ల పొలం ఉంది, అలాగే ఇల్లు ఉంది, నా తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి, ఆ కుర్రోడికి ఏం లోటు లేదు, ఆ కుర్రోడు సంపాదించుకుంటున్నాడు అంటేనే ఆ ఇంట్లో పెళ్లి చేశాం. ఇప్పుడు అదే ఇంట్లో తల్లి చనిపోయిందండి. చనిపోయిన తర్వాత కోవిడ్ వచ్చింది. తండ్రి, అలాగే కొడుకు, భార్య, పిల్లలు వైజాగ్లో ఉండేవారు. 21లో ఇక్కడ కోవిడ్ సమయంలో వచ్చిన టైంలో కరెక్ట్గా జూన్ 11వ తారీఖు వాళ్ళ అమ్మ సంవత్సరం వస్తుంది. మే నెలలో
ఆయన 25, 26 ఆ టైంలో బాగాలేదన్నారు. బాగాలేదని జిఎస్ఎల్ హాస్పిటల్లో పెట్టారు. జిఎస్ఎల్ హాస్పిటల్లో పెట్టిన తర్వాత అక్కడ ఏం పని అవ్వట్లేదు, అంటే అక్కడ మా వైద్యం జరగకపోతే అప్పుడు ఆ దొరబాబుని అంటే ఈ భర్తకి జిఎస్ఎల్ హాస్పిటల్ పెట్టారు. వైద్యం జరగట్లేదని అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఎప్పుడంటే దాదాపు మే నెల 30వ తారీఖు 29 మధ్యలో. జూన్ 1వ తారీఖున అతను చనిపోయాడు. జూను 11వ తారీఖు 2020లో తల్లి చచ్చిపోతే, జూన్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 2021 జూను 1వ తారీఖున అంటే తల్లి సంవత్సరం రాకుండానే దొరబాబు చచ్చిపోయాడు. దొరబాబు ఎక్కడి నుంచి తీసుకెళ్లారు హాస్పిటల్కి? రఘుదేవపురం ఏ ఇంట్లో పెళ్లి చేశారో, ఏ ఇంట్లో అత్తమామగారు నివాసం చేశారో, ఏ ఇంట్లో అత్త చచ్చిపోయిందో అదే ఇంట్లో సిక్ అయ్యాడని అక్కడి నుంచి జిఎస్ఎల్ హాస్పిటల్ తీసుకెళ్ళడం, హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళడం. గాంధీ హాస్పిటల్ వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే దాదాపు 3 లక్షలు బిల్లులు కూడా ఉన్నాయి, మందులు బిల్లులు, అవి కూడా ఆధారాలు ఉన్నాయి. బిల్లులు కట్టి ఆ శవాన్ని అక్కడి నుంచి వాళ్ళు ఎవరో రాకపోతే వెహికల్లో పెట్టుకొని తీసుకొచ్చినటువంటి వీడియోలు కూడా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒంటరిగా వాళ్ళు ఎవరో లేరు, వెనకాల బామర్ది, ఈ అమ్మాయి తమ్ముడు, అలాగే ఈ పిల్లలు, ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలు, ఇప్పుడు ఇట్లా ఒకసారి ఇక్కడ కూర్చున్న ఈ పిల్లలు, ఇంకా కొంతమంది స్నేహితులు, ఇతర స్నేహితులే వ్యాన్ మీద కోవిడ్ పేషెంట్ అని వదిలేసిన టైంలో రఘుదేవపురం తీసుకొస్తే రఘుదేవపురంలో గ్రామ పెద్దలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి సమాధి కార్యక్రమంలో ఆ ఇంట్లో కూడా పాల్గొన్నారు. అక్కడ వరకు ఏమి ఇబ్బంది లేదు. 2021 సంవత్సరంలో జూన్ 1న తను చనిపోతే ఏ ఇంట్లో పెళ్లి చేశారో ఆ ఇంట్లో జూలై నెల 14వ తారీఖున 2021న ఎవరికి చెప్పకుండా, ఎందుకు ఏం జరిగిందని అంటే జ్ఞాపకార్థ కూడుకొని పెడతారుగా, భర్త చచ్చిపోయిన తర్వాత ఆ రోజు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అని అడిగాం. ఆ ఒక్క మాటకి వాళ్ళు ఆలోచన చేసుకొని ఎవరికి చెప్పకుండా ఆ చనిపోయినటువంటి ఆ జూను 1న చనిపోయాడు ఆయన, జూలై 14వ తారీఖున ఇల్లు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. జూలై 14వ తారీఖున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒక నెలలో లీగల్ హెయిర్ ఆమె భర్త చనిపోయినట్టు అంటే ఆ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉంది చూడండి ఒకసారి. ఫ్యామిలీ సర్టిఫికెట్లో అబ్బుల్ గారు యొక్క కొడుకు దొరబాబు, అలాగే చంద్రలేల, అలాగే స్వాతి, వీళ్ళు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఏమండి. ఇదేమో అబ్బుల్ గారిది, ఇదేమో దొరబాబుది. ఏమంటే దొరబాబు సంబంధించి భార్య, 2 పిల్లలు ఉన్నట్టు లీగల్ సర్టిఫికెట్. మరి నేను అడుగుతున్నాను, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తర్వాత 2021 సంవత్సరంలోనే 9వ తారీఖు డాక్యుమెంట్ అని, ఇంటి డాక్యుమెంట్ ఎదురానా, 9వ తారీఖు, ఒక నిమిషం డేటు వచ్చిన తర్వాత తల్లి చచ్చిపోయిందండి అదే ఇంట్లో. ఒక అందులో మాకు డౌట్ ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడండి అల్లుడు, అతను ఆర్ఎంపీ డాక్టర్ అండి. కరెక్ట్గా సంవత్సరానికి అదే ఇంట్లో ఉండగా ఇతను కూడా చచ్చిపోయాడండి. చచ్చిపోయిన నెలకే వాళ్ళు ఇల్లు రాయించేసుకున్నారండి. ఇక 87 సెంట్లు భూమి ఉంది. తండ్రిని తీసుకెళ్ళారు, తండ్రిని అక్కడే పెట్టుకున్నారు. ఆ తండ్రి ద్వారా మరి ఎలా చేయించారు? తండ్రి రాశాడు, ఇందులో తండ్రే చేశాడు. నేను ఇప్పుడు 43 రోజులు గ్యాప్లో ఇల్లు రాయించేసుకున్నారు. పోనీ పెద్దల సమక్షంలో పెట్టో, లేకపోతే కోడలు చెప్పో, లేకపోతే ఆ పిల్ల భవిష్యత్తు ఏంటో చూడవలసిన బాధ్యత ఉందా లేదా? లీగల్గా కోడలు అయినప్పుడు ఇంటి పేరు ఒక 7 ఏళ్ళు పెళ్లి చేసుకొని పెద్దల సమక్షంలో వివాహం జరిగిన తర్వాత 2 పిల్లల కన్నా తర్వాత ఆ 2 పిల్లలతో సంసారం చేసిన తర్వాత ఆమె చెప్పకుండా, కనీసం ఇంటిమేషన్ లేకుండా నెల రోజుల్లో ఇంటిని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ప్రణాళికబద్ధంగా చేసిందా కాదా? రెండవది 6 నెలలు గడకుండా, అంటే ఆ డాక్యుమెంట్ తెలియదు, పొలం డాక్యుమెంట్ డేటు కండి, 2 కూతుళ్ళు అండి. ఆమె ఎవరో అంటే రఘుదేవపురంలో గ్రామ సర్పంచ్గా చేస్తుంది ప్రజెంట్. ఈమె పేరు చంద్రలేల. ఈమె చేయించుకుంది. ఈమె చెల్లెలు ఇల్లు చేయించేసుకున్నారు గ్రామ సర్పంచ్గా ఉండి, ప్రథమ పౌరురాలు. ఏమండి
ఒక్కడే కొడుకు. ఆడబడుచండి గ్రామ సర్పంచ్